నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాంగ్రెస్ లో చేరిన భారాస ఎంపీ వెంకటేష్ నేత పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేసీ వేణుగోపాల్. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ. లోక్సభలో మోదీ చేసిన ప్రసంగాన్ని ఖండించిన కాంగ్రెస్ 10 ఏళ్ల అన్యాయం త్వరలో ముగియనుందని జోస్యం. రెండేళ్ల నుంచి ఆప్ నేతలే లక్ష్యంగా ఈడీ దాడులు, నేటికి ₹1 కూడా రికవరీ చేయలేదన్న మంత్రి అతిషి. మత్తు ఇంజెక్షన్ సిద్ధం చేసే లోపు చెట్టు దిగి పారిపోయిన ఎలుగుబంటి, బల్లూకాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీశాఖ సిబ్బంది. భారాస ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో వెంకటేష్ నేత హస్తం పార్టీలో చేరారు. ఆయనతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు భారాస నేతలు కూడా పార్టీలో చేరారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం, డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలపై వారు సమాలోచనలు చేసినట్లు సమాచారం. దేశ తొలి ప్రధాని నెహ్రూను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోదీ అభద్రతా భావంతో బాధపడుతున్నారని, అందుకే నెహ్రూపై రాజకీయంగా కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడింది. నెహ్రూ గురించి భాజపా సీనియర్ నేతలు వాజ్పేయి, అడ్వాణీ కూడా ఈ విధంగా మాట్లాడలేదని, కానీ ప్రధాని మోదీ ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నత పదవిని కించపరుస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. నిన్న లోక్సభలో మాట్లాడిన ప్రధాని మోదీ మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మెగాలోమానియా, నెహ్రూ ఫోబియాతో కూడిన విషపూరిత మిశ్రమం ప్రజాస్వామ్య హత్యకు దారితీస్తోందన్నారు. అందుకే దేశ ప్రజలు, ముఖ్యంగా యువత లోక్సభలో ప్రధాని మోదీకి ఇదే చివరి ప్రసంగమని అనుకుంటున్నట్లు జైరాం రమేష్ చెప్పారు. 10 ఏళ్ల అన్యాయం కాలం త్వరలో ముగియనుందని జోస్యం చెప్పారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శితో పాటు ఆప్తో సంబంధం ఉన్న పలువురి నివాసాలు, కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 10 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొన్నాయి. ఢిల్లీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్, ఢిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు సెలబ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి ఎన్డీ గుప్తా కార్యాలయంతో పాటు మరికొందరి నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు ఢిల్లీ కేబినెట్ మంత్రి అతిషి పేర్కొన్న మరుసటి రోజే ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా భాజపాకు చెందిన బెదిరింపు విభాగం ఈడీ గురించి కీలక విషయాలను గుట్టురట్టు చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సాక్షులు, నిందితులను బెదిరించి బలవంతంగా వాంగ్మూలాలు సేకరించినట్లు ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 2 ఏళ్ల నుంచి ఆప్ నేతలను బెదిరిస్తోందన్నారు. మద్యం కుంభకోణం పేరుతో తమ పార్టీ నేత ఒకరి ఇంటిపై దాడులు, మరొకరికి సమన్లు పంపడం, ఇంకొకరిని అరెస్టు చేయడం జరుగుతోందన్నారు. 2 ఏళ్లలో 100 సార్లకు పైగా ఈడీ సోదాలు చేసినప్పటికీ ₹1 కూడా రికవరీ చేయలేకపోయిందని ఢిల్లీ మంత్రి అతిషి చెప్పారు. ఆధారాలు సమర్పించాలని కోర్టు పదే సూచిస్తున్నా కనీసం ఆధారాలు కూడా సేకరించలేకపోయిందన్నారు. ఇంకా ఆప్ నేతలతో పాటు తమ పార్టీతో సంబంధం ఉన్న వారిపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయని అతిషి ఆరోపించారు. ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్ సహా పార్టీకి చెందిన పలువురి నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నట్లు చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయంతో ఆప్ను అణిచివేయాలని భాజపా కుట్ర చేస్తోందని, అలాంటి బెదిరింపులకు తాము భయపడబోమని చెప్పదలుచుకున్నట్లు ఢిల్లీ మంత్రి అతిషి చెప్పారు. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ సర్కార్ సిద్ధమైంది. అందుకు సంబంధించిన బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఇవాళ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనున్నట్లు 2022 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో
భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెండోసారి అధికారం చేపట్టిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం ఓ కమిటీని ఏర్పాటు చేశారు. 2 ఏళ్లు కసరత్తు చేసిన కమిటీ గత శుక్రవారం ముసాయిదా ప్రతిని సమర్పించింది. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి వస్తే ఉత్తరాఖండ్లోని అన్ని మతాలకు ఒకే తరహా వివాహ, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి చెట్టెక్కి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుండగా అటవీ అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయగా తప్పించుకుని పారిపోయింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అలీముద్దీన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాణి దాదాపు 7 గంటల పాటు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు ప్రధాన రహదారిపై ఉదయం నుంచి కూడా భల్లూకం చెట్టెక్కడంతో తీవ్ర గందరగోళం నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఎలుగుబంట్లు వస్తుంటాయి. అయితే ఈ క్రమంలో ఇవాళ ఉదయం కారును ఢీకొన్న భల్లూకం రోడ్డుపై పరిగెత్తే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలోనే భల్లూకం వచ్చి ఈ రోడ్డు పక్కనే ఉన్న చెట్టుపైకి ఎక్కింది. దీంతో ఈ స్థానికులంతా పెద్ద ఎత్తున ఆందోళన గందరగోళానికి గురయ్యారు. ఈ క్రమంలో ఈ విషయాన్ని పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే కరీంనగర్లో రెస్క్యూ టీం లేదు. ఈ రెస్క్యూ టీం కోసం వరంగల్కు సమాచారం అందించారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో అధికారులు ఈ రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చినప్పటికీ దాదాపు 6 గంటల సమయం తర్వాత ఇప్పుడే చేరుకున్నారు. అయితే చేరుకోగానే ఇక్కడ మండల కేంద్రంలోని ఈ చెట్టు చుట్టూ ఒక నెట్ ఏర్పాటు చేశారు. ఒకవేళ కిందికి దిగినప్పటికీ ఎటు పారిపోకుండా ఉండేందుకు ప్రయత్నం చేశారు. ఇటువైపు నెట్ ఏర్పాటు చేసి మరోవైపు మత్తు మందు కోసం ఇంజెక్షన్ సిద్ధం చేస్తున్న తరంలోనే హడావిడిగా ఈ ఎలుగుబంటి కిందికి దూకి సమీపంలోని పొదల్లోకి పారిపోయింది. అయితే ఉదయం నుంచి కూడా ఈ ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే అటవీ శాఖ అధికారులు మాత్రం తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం జనావాసాల్లో నుంచి ఇప్పుడు అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. అంటే రెస్క్యూ టీం మాత్రం దాన్ని వెతికే ప్రయత్నంలో ఉంది. అది కనిపిస్తే దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దానిని వరంగల్కు తరలించాలన్న ఉద్దేశంతో ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఇలా ఆలస్యం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానికి అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో గ్రానైట్ కోరాయిలు అధికంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు అధికంగా వస్తుంటాయి కాబట్టి రెస్క్యూ టీం ఇక్కడ సిద్ధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఆ ఎలుగుబంటి సమీపంలోని చెట్లలో పారిపోవడంతో దానిని వెతికే ప్రయత్నంలో ఉన్నారు. అయితే దానిని వెతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకా రెస్క్యూ కొనసాగుతుందని చెప్పేసి మాత్రం అటవీ శాఖ అధికారులు అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. भैया भैया
కాసేపట్లో తెలంగాణ భవన్కు భారాస అధినేత కేసీఆర్ రానున్నారు. కృష్ణా జలాల విషయంలో కార్యాచరణపై ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలకు దిశానిర్దేశం చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేసీఆర్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్కు రానున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు తెలంగాణ భవన్ వద్ద నేతలు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహిళా నేతలతో పాటు మహిళా కార్యకర్తలందరూ కూడా ముందు సంప్రదాయబద్ధంగా కేసీఆర్కి స్వాగతం పలికేందుకు తెలంగాణ భవన్ బయట వేచి ఉన్నారు. దీంతో పాటు ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా భవన్ చేరుకున్నారు. ప్రత్యేకించి వాళ్ళ కృష్ణా జలాల అంశానికి సంబంధించి కృష్ణానది యాజమాన్య బోర్డుకు శ్రీశైలం నాగార్జున సాగర్ కాంపోనెంట్ల స్వాధీనానికి సంబంధించిన అంశంపై కార్యాచరణ తీసుకునేందుకు భారత రాష్ట్రం సిద్ధమైంది. అందులో భాగంగా ఇవాళ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల ప్రజాప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కేసీఆర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ కేంద్ర కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడం ద్వారా వచ్చే నష్టానికి సంబంధించి నేతలకు వివరించడంతో పాటు తదుపరి ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు కాపాడేందుకు ఏం చేయాలి, ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలన్న విషయమై నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికే 2 రోజుల క్రితమే ఇందుకు సంబంధించిన శాసనసభ్యులు ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమైంది. ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వారందరికీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడేది భారత రాష్ట్రం మాత్రమే. ప్రస్తుతం కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఈ కాంపోనెంట్లు అప్పగిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంది, తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు వస్తాయని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చారు. మొదట ఈ నెల 13వ తేదీన నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ సభ నిర్వహించాలని భావించారు. అయితే ఇవాళ సమావేశం ఇందుకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించుకుని నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు ఎల్లుండి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగానే బడ్జెట్ సమావేశాలతో పాటు అటు పార్లమెంట్ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సంబంధించిన అంశాలపై కూడా కేసీఆర్ నేతలతో చర్చించి దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా శాసనసభ ఎన్నికల్లో ఓటమి అనంతరం మొట్టమొదటిసారి కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తారు. అంతకుముందు నేతల చేరిక సమయంలో చివరిసారిగా తెలంగాణ భవన్ కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కింద పడడంతో శస్త్రచికిత్స జరిగింది. అప్పుడు కోలుకున్న నేపథ్యంలో ఇటీవలే శాసనసభ్యునిగా కూడా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చి నేతలతో సమావేశం కానున్నారు. ప్రత్యేకించి కృష్ణా జలాల అంశానికి సంబంధించి సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్రం అధినేత పార్టీ శ్రేణులకు నిర్ధారణ చేసి ఒక కార్యాచరణను నల్గొండ వేదికగా కృష్ణా జలాల పరిరక్షణ సభతో పాటు ఇతరత్ర కార్యాచరణ ఏం చేయాలి, ప్రజల హక్కులను సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఎటువంటి ఒత్తిడి తీసుకోవాలన్న విషయంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో నందినగర్లోని తన నివాసం నుంచి కేసీఆర్ బయలుదేరినారు. ఇప్పటికే ముఖ్య నేతలందరూ కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఓవర్ టు స్టూడియో. పంజాగుట్ట ప్రజాభవన్ వద్ద ప్రమాదం కేసులో అరెస్టైన మాజీ సీఐ దుర్గారావుకు బెయిల్ లభించింది. పరారీలో ఉన్న దుర్గారావును పోలీసులు గుంతకల్లులో అరెస్టు చేసి హైదరాబాద్లో నిన్న విచారించారు. అప్పటికే బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని, దేశం విడిచి ఎక్కడికి వెళ్లరాదని కోర్టు ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో ఉన్న 11 మంది నిందితుల్లో ఇప్పటి వరకు 8 మంది అరెస్ట్ అయ్యారు. ప్రధాన నిందితుడు సాహిల్, అతని తండ్రి షకీల్ దుబాయ్లో ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు మరొకరి కోసం గాలిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందన స్మగ్లర్లు ఘాతుకానికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి చంపారు. సోమవారం రాత్రి తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కేవీపల్లి మండలం చీనేపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతున్నట్లు టాస్క్ ఫోర్స్ సిబ్బందికి సమాచారం రావడంతో సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద కాపు కాశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాన్ని కానిస్టేబుల్ గణేష్ ఆపేందుకు యత్నించాడు. తప్పించుకునే క్రమంలో స్మగ్లర్లు అతన్ని వాహనంతో ఢీకొట్టి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పీలేరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఎర్రచందనం వాహనంతో సహా 2 అదుపులోకి తీసుకున్నారు. పరారైన మరో 3 స్మగ్లర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలపై వరంగల్ మహానగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వరంగల్ మాజీ డిప్యూటీ మేయర్ రవీందర్ బంధువుల భవనాన్ని నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వచ్చిన సిబ్బందితో రవీందర్ వాగ్వాదానికి దిగారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వానా ఆదేశాల మేరకు పాటిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ నారాయణగూడలో ఏర్పాటు చేసిన ఖాదీ హౌస్ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. అనేక ఖాదీ పరిశ్రమలకు సబ్సిడీ పెంచినట్లు వివరించిన కేంద్ర మంత్రి ప్రజాప్రతినిధులందరూ ఖాదీ దుస్తులు ధరించాలని మోదీ పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారు. చేనేత కార్మికులను ప్రోత్సహించినప్పుడే జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేరుతాయని వెల్లడించారు. వారానికి ఒక్కరోజైనా ప్రతి ఒక్కరు కూడా విధిగా ఖాదీ వస్తువులు ధరించాల్సిందిగా ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటూ కోట్లాది మంది ప్రజలు ఈ యొక్క నేత కార్మికులు ఉన్నారు. వాళ్ళను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకున్నది. కాబట్టి ప్రోత్సహించడమే కాదు, ఈ ఖాదీ వస్తువుల వేసుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కూడా చాలా బాగా ఉంటుంది. కాబట్టి అందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఖాదీ వస్తువులు ధరించినట్లయితే వేలాది కోట్లాది మందికి మరి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. గాంధీ మహాత్ముడు సూచించినటువంటి బాటలో మనమందరం కూడా ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నట్టు కోరుకుంటున్నాం. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయం వద్ద అన్నప్రసాదం పంపిణీ చేయనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 2 వరకు అయోధ్యలోని హనుమాన్ గడిలో అన్నప్రసాద వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. రోజు 30,000 మంది భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం, మంచినీటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు రాధాకృష్ణ తెలిపారు. హైదరాబాద్ యాబిట్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో అన్నదాన బ్రోచర్ వెబ్సైట్ను వీహెచ్పీ నేతలతో కలిసి రాధాకృష్ణ ప్రారంభించారు. బాలరాముడి దర్శనానికి వెళ్లే దక్షిణాది రాష్ట్రాల భక్తులు ఉత్తరాది ఆహారం తినలేక ఇబ్బందులు పడుతున్నట్లు వివరించారు. అలాంటి వారి కోసం దక్షిణాది ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 16 ఏళ్లుగా శబరిమలలోనూ అన్నదానం చేస్తున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు. శిలలు, రాళ్లను కాపాడుకోవడం చారిత్రక అవసరమని ఎల్ఎన్టీ మెట్రో రైల్ ఎండీ కేవీబీ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని అనేక రకాల రాళ్లు మన రాష్ట్రంలో ఉన్నాయని, నిర్మాణాల కోసం వాటిని ధ్వంసం చేయొద్దని సూచించారు. ఫోటోగ్రాఫర్ అశోక్ తీసిన చిత్రాలతో అమీర్పేట్ మెట్రో స్టేషన్లో సేవ్ రాక్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాళ్లను ధ్వంసం చేయకుండా వాటి వల్ల ప్రకృతికి కలిగే లాభాలను వివరిస్తూ సేవ్ రాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. అమీర్పేటలో 3 రోజుల ప్రదర్శన అనంతరం మిగతా మెట్రో స్టేషన్లలోనూ ఎగ్జిబిషన్ కొనసాగిస్తామని వెల్లడించారు. H4 వీసాదారులకు అమెరికాలో ఉపాధి దొరకడం ఇకపై సులువు కానుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లును అమెరికా సెనేట్ త్వరలోనే ఆమోదించనుంది. దీనివల్ల సుమారు 1,00,000 మందికి లబ్ధి కలగనుంది. H1B వీసాదారుల జీవిత భాగస్వాములు 21 ఏళ్ల లోపు ఉన్న వారి పిల్లలకు H4 వీసాలు జారీ చేస్తుంటాయి. H4 వీసాదారులు అమెరికాలో తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ I-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ ప్రక్రియ పూర్తయి అనుమతులు వచ్చేందుకు ఏడాది సమయం పడుతుంటుంది. దానివల్ల వారు పలు ఉద్యోగ అవకాశాలు కోల్పోవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నిబంధనలను మార్చి H4 వీసాదారులకు ఆటోమేటిక్గా ఉద్యోగ అనుమతులు మంజూరయ్యేలా రూపొందించిన బిల్లుకు త్వరలో ఆమోదం లభిస్తుందని శ్వేతసౌధం ఆదివారం వెల్లడించింది. సెనేట్లో ఈ మేరకు రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య అంగీకారం కుదిరినట్టు తెలిపింది. బ్రిటన్ రాజు చార్లెస్ III క్యాన్సర్తో బాధపడుతున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ కాదని స్పష్టం చేసింది. అయితే ఇటీవల విస్తరించిన ప్రోస్టేట్ కోసం చికిత్స తీసుకుంటున్న క్రమంలో క్యాన్సర్ బయటపడిందని పేర్కొంది. క్యాన్సర్ రకం ఏంటో మాత్రం చెప్పలేదు. 75 ఏళ్ల రాజు చార్లెస్ III సోమవారం నుంచి సాధారణ చికిత్స తీసుకుంటున్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. వీలైనంత త్వరగా చార్లెస్ III పూర్తి విధిలోకి రావాలనుకుంటున్నారని, చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని పేర్కొంది. ఈ సమయంలో ఇతర సీనియర్ రాజకుటుంబీకులు అధికారిక పనులు నిర్వర్తించనున్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. దీనిపై వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు విచారణ సారాంశం ఏంటి?
దాఖలైనటువంటి వివిధ పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ రోజు రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణకు తీసుకుంది. పంజాబ్ లో అమలు జరుగుతున్నటువంటి అదేవిధంగా వచ్చినటువంటి కొన్ని అబ్జెక్షన్స్, కొన్ని ఇబ్బందులను ఆధారం చేసుకుని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టులో పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ అంశం పైన గతంలో పలు సందర్భాల్లో విచారణ జరిగినప్పటికీ పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ఈ కేసుకు సంబంధించి రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టే ముందు వర్గీకరణకు సంబంధించి దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అదే సందర్భంలో ఎక్కడెక్కడ ఇలాంటి డిమాండ్లు ఉన్నాయి, ఒక పంజాబ్ కు మాత్రమే పరిమితం అవుతుందా, లేదు ఇప్పుడు ఇచ్చేటువంటి తీర్పు అన్ని రాష్ట్రాలకు అన్వయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా అనేటువంటి విషయాలన్నింటినీ పరిశీలించిన తర్వాత అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు కోరుతూ గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఈ రోజు పూర్తి స్థాయి విచారణను ఈ రోజు నుంచి సుప్రీంకోర్టు చేపట్టింది. సిజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రస్తుతం పంజాబ్ ప్రభుత్వం నుంచి దాఖలైనటువంటి పిటిషన్ నే ప్రధానమైనటువంటి పిటిషన్ గా స్వీకరించి అందుకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది రాష్ట్ర అడ్వకేట్ జనరల్ పూర్తి స్థాయి వాదనలు ప్రారంభించారు. ఈ రోజు నుంచి కొనసాగేటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసు విచారణ అంటే ఈ మంగళవారం, బుధవారం, గురువారం 3 రోజుల పాటు పూర్తి స్థాయిలో విచారణను జరపబోతోంది. ఈ కాలంలోనే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తీసుకోవడము, అదే సందర్భంలో వర్గీకరణ కావాలి అని, వర్గీకరణను వద్దు అని చెప్పి దాఖలైనటువంటి పిటిషన్లను కూడా ఈ పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ కి జప్తు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎంఆర్పిఎస్ ప్రత్యేకంగా ఎస్సీల్లో ఉన్నటువంటి వర్గీకరణ చేపట్టాలని, ఎస్సీల్లో ఉన్నత స్థాయి, మధ్య స్థాయి ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ సమాన స్థాయికి తీసుకురావాలంటే ఇప్పటి వరకు ఒక వర్గం వారే ఎక్కువగా రిజర్వేషన్లు ఉపయోగించుకున్నారు కాబట్టి తమకు కేటగరైజేషన్ వర్గీకరణ జరిపినట్లయితే తమకు ఆ లాభాలు, ఆ ఫలాలు వస్తాయి అని చెప్పి గత 20 సంవత్సరాలుగా ఉద్యమం చేస్తున్నటువంటి మందాకృష్ణ మాదిగ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఏడాది డిసెంబర్ లో పిటిషన్ ను సుప్రీంకోర్టు ముందుకు రాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పంజాబ్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ పైన ఒక నిర్ణయం తీసుకుంది. దానిపైన రాజ్యాంగ ధర్మాసనం ఉంది కాబట్టి ఆ ధర్మాసనం ముందుకే ఈ పిటిషన్ కూడా జత చేస్తున్నామని పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ కు జత చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని, అందుకు సంబంధించినటువంటి విధి విధానాలను త్వరలో ఖరారు చేసి దానిపైన అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ మేరకే ఈ సంవత్సరం అంటే ఈ జనవరి తొలివారంలో కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని 5 సభ్యుల కార్యదర్శులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులతో ఒక ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు చేశారు. అయితే దీనికి ముందు జరిగినటువంటి విచారణలో ఉషా మెహ్రా కమిషన్ రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఉషా మెహ్రా కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక రాజ్యాంగం అనుమతిస్తుంది. ఈ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో జరిగినటువంటి అధ్యయనం ప్రకారం ఉషా మెహ్రా కమిషన్ చేసినటువంటి సిఫారసులన్నీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పి మందాకృష్ణ తరపు న్యాయవాదులు మందాకృష్ణ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనలన్నింటినీ రాజ్యాంగ ధర్మాసనం ముందే వినిపించాలి అని చెప్పి కూడా ఆ రోజు సిజే డివై చంద్రచూడ్ సూచించారు. ఆ మేరకు ఇప్పుడు జరిగేటువంటి విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున, మందాకృష్ణ మాదిగ తరఫున న్యాయవాదులు ఉషా మెహ్రా కమిషన్ చెప్పింది ఏంటి, రాష్ట్రంలో గతంలో 2004 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొంతకాలం పాటు ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేశారు. అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ఎస్సీ రిజర్వేషన్లను అమలు చేసిందని, ఆ సందర్భంలో వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమందికి లబ్ధి జరిగిందనేటువంటి విషయాలను కూడా ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ముందు ఉంచడానికి మందాకృష్ణ, అదేవిధంగా ఉమ్మడి 2 ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలన్నీ సిద్ధమైనట్లుగా తెలుస్తా ఉంది. సో ఈ రోజు జరిగేటువంటి విచారణ రేపు, ఎల్లుండి కూడా కొనసాగుతుంది. తిరిగి శుక్రవారం రోజు మిస్లేనియస్ డేగా ఉంటుంది కాబట్టి తిరిగి మళ్ళీ మంగళవారం నాడు చేపడతారా, లేదు తదుపరి సమయం ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగేటువంటి విచారణ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీల్లో
ఎక్కడెక్కడ కేటగరైజేషన్ కావాలి, దీనికి రాజ్యాంగం అనుమతిస్తుందా లేదా, ఒకవేళ రాజ్యాంగం అనుమతిస్తే అందుకున్నటువంటి పరిమితులు ఏంటి, ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% రిజర్వేషన్ల పరిధి మించిపోతుందా, అంతకు లోపలే ఉంటుందా, ఈ పరిణామాలన్నీ ఎటువంటి అంశాలకు దారితీస్తాయి, వీటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, తిరిగి సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పు వల్ల ఏ రాష్ట్రంలోనూ ఎటువంటి అలజడులు కూడా ఉండటానికి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయంటే, అదే సందర్భంలో ఎస్సీ కేటగరైజేషన్ కి సంబంధించిన విషయంలో ఎన్ని కులాలు వస్తున్నాయి, ఏ రాష్ట్రంలో ఎటువంటి కులాలు దీనికి సంబంధించినటువంటి కేటగరైజేషన్ లోకి వస్తాయి అనేటువంటి విషయాలన్నిటిపైన రాజ్యాంగ ధర్మాసనం 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతాం. ధన్యవాదాలు అరుణ్. ప్రజాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజావాణికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు, మంత్రులు హాజరై స్వయంగా ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటున్నారు. ఇవాళ నిర్వహించిన ప్రజావాణికి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భూ సమస్యలు, పింఛన్లు రావడం లేదని, 2 పడక గదులు తదితర సమస్యలపై ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. ప్రజాభవన్ వెలుపల ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మహిళతో దురుసుగా ప్రవర్తించిన మియాపూర్ సీఐ ప్రేమ్ కుమార్ ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే అవమానించేలా ప్రవర్తించారని ఓ మహిళ సిపితో గోడు వెళ్లబోసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన అవినాష్ మహంతి సీఐ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేశారు.